ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు 68, 69 శ్లోకాలు నేర్చుకుందాం. అంటే 68 అండ్ 69. మనం నిన్న 66, 67 శ్లోకాలు నేర్చుకొని ఈరోజు 68, 69 శ్లోకాలకి మనం అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ 2 శ్లోకాలు స్థితప్రజ్ఞుని గురించే స్వామి చెప్పారు. కృష్ణ భగవానుడు మనకు చక్కగా బోధించుకొచ్చారు. అయితే ఈ 2 శ్లోకాలు ఏంటి చెప్పారు అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం. అయితే క్రింది శ్లోకంలో 66, 67 శ్లోకంలో 67వ శ్లోకంలో అది లాస్ట్ శ్లోకం, అది నేను చెప్పడం అయింది. ఏంటంటే ఇంద్రియాణి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞం వాయుర్నావమి వాంబసి నీటియందు. ఎలా అయితే నావ పడవ అది నీటిలో ఎలా అయితే ప్రయాణం అవుతుందో మన జీవితం కూడా అంతే. మనం ప్రకృతికి సంబంధించినవన్నీ మనం అనుభవిస్తున్నాం. ప్రకృతిలో ఏంటి ఉన్నాయి, దానికి సంబంధించినవి ప్రతిదిను చెట్లు, చేమలు, నీరు, భూమి, ఈ ఏదైతే ఉన్నాయో పంచేంద్రియాలు, వీటితో మనం దానికి ముందుకు సాగనిస్తున్నాం. అయితే భగవంతుడు జన్మనిచ్చినప్పుడు మనకు ఇంద్రియాలను ఇస్తూ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఇస్తూ నీ జీవితాన్ని సార్థకం చేసుకోమన్నాడు. నీకు అన్నీ ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, నీకు జ్ఞానాన్ని ఇచ్చి శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా నువ్వు భగవంతుని తెలుసుకో. అయితే ఈనాటి మానవుడు ఏం చేస్తున్నాడంటే అవి ఏవైతే భగవంతుడు మనకి అనుభవించమని ఇచ్చాడో అవి అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతూ భగవంతుని మర్చిపోతున్నాం. భగవంతుని గుర్తు రావట్లేదు. ఎందుకు గుర్తు రావట్లేదు అంటే మనకి ఏవైతే మనకి ఇంద్రియాలు, సుఖేంద్రియాలు, ఇవి సుఖాన్ని అనుభవిస్తూ ఇందులో ఒక ఆనందం ఉన్నది అనేసి ఆ ఆనందానికి తగినట్టు మనం ప్రవర్తించుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇంద్రియాణాహి చరతాం, ఇంద్రియాల్లో చరితం అంటే సంచరించడం. మనం ఈ ఇంద్రియాలతోనే మనం అనుభవిస్తున్నాం. ఏంటి ఇంద్రియాలతో మనం అనుభవిస్తున్నాం అంటే మనకు తగిన బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధి ఏంటంటే అది కాన్స్టెంట్. సో బుద్ధి ఎప్పుడు నీకు ఆర్డర్ ఇవ్వదు. ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ ఆర్డర్ టు యూ టు డూ దిస్ వన్. జస్ట్ బుద్ధి ఏంటంటే నీకు ఆలోచన శక్తి. డిసిషన్ అన్నది మనసు. నీ మనసు డిసిషన్ చేస్తుంది ఏం చెయ్యాలి అని. పలానా పని చెయ్యాలి అంటే అది పని చేసుకోమంటుంది. బుద్ధి మాత్రం దానికి ఏం చెప్పదు. మనస్సే నీకు చెప్తుంటుంది నువ్వు పలానా పని చెయ్యి. ఎందుకు మనసు చెప్తుందా అంటే ఆ మనస్సుకి కోరికలు ఎక్కువ. మనసు చాలా ఇంపార్టెంట్ అయిన అది.
మనకి అన్నిటికన్నాను ఏంటంటే ఒక మంచి మార్గానికి వెళ్ళాలన్నా, ఒక చెడు మార్గానికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా మనసుకు సంబంధించినవే ఇవన్నీను. బుద్ధి అదేంటంటే నీకు మంచి చెడు అన్నది చెప్తుంది, కానీ అది మనసు విననివ్వదు. చేయకు అని చెప్తుంటుంది, కానీ మనసు మాత్రం విననివ్వదు. ఎందుకు అంటే దానికి శక్తి ఎక్కువ. ఏంటి ఆ శక్తి అంటే, నీవు బ్యాడ్ ఎలిమెంట్స్ ఏవైతే నీకు ఉన్నాయో, ద్వేషం, క్రోధం, ఇవన్నీ, లోభం, ఇవి నీకు మైండ్లో ఉంటూ అది కరెక్ట్గా పనిచేయనివ్వదు. ఆ మనస్సు దాన్ని అణిచివేయాలి అంటే దానికి ఓన్లీ భగవంతుని సహకారమే ఉండాలి. అది లేకపోతే మనం ఏం చేయలేం. అయితే ఇక్కడ నావ గురించి, నీ తాలూకా జీవితం గురించి సంబోధించాడు భగవంతుడు. నావ అనేది నీది బుద్ధి. నీ బుద్ధి ఎలా ఉంటుందో నావ కూడా అంతే. ఆ తర్వాత ఆ నావని శక్తివంతంగా చేసినవి ఏంటి? నీ సంసార సాగరాలు. అదేంటి? నీరు, గాలి. అంటే నువ్వు ఒక నదిని దాటుకోవడానికి నువ్వు వెళ్తూ నీటి తాలూకా శక్తి కూడా ఎక్కువే ఉంటుంది, గాలి తాలూకా శక్తి కూడా ఎక్కువే ఉంటుంది. ఇది సంసారంలో పడిన దాని తాలూకా శక్తి. సంసారం అన్నది సాగరం, ఇది మహాసముద్రం. దాన్ని నువ్వు అరికట్టుకోవాలంటే అది మామూలు దీనిగా ఇది అవ్వదు. దాని గురించి ఈ సంసార సాగరాన్ని ఎలా దాటుతావు, దాటే విధం ఏంటి అన్నది నీ తాలూకా మనసును ఉపయోగిస్తూ ఆ బలమైన గాలికి, ఆ బలమైన నీటిని తట్టుకుంటూ నీ జ్ఞానంతో, నీ తాలూకా బుద్ధిశక్తితో గాలిని అదుపులో పెట్టుకోవడానికి నీకున్న తెరచాపను అటు ఇటు తిప్పుతూ నీటి తాలూకా కెరటాలని తప్పించుకుంటూ ముందుకు సాగనివ్వాలి. అది ఈ శ్లోకంలో ఆయన భోగభాగ్యాల గురించి నువ్వు పరిగెట్టినట్టయితే నీవు దీనికి నువ్వు రీచ్ అవ్వలేవు. స్థితప్రజ్ఞుడు ఆయన ఏంటంటున్నాడు? స్థితప్రజ్ఞుడి గురించి ఆయన చెప్పుకొస్తున్నాడు. స్థితప్రజ్ఞుడి గురించి ఆయన చెప్తూ నువ్వు దానికి రీచ్ అవ్వాలి అంటే నీ తాలూకా మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవి నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళు తాలూకా బుద్ధి ఎలా ఉంటుంది, నీ తాలూకా బుద్ధి ఎలా ఉంటుంది? ఎవరైతే స్థితప్రజ్ఞులు అయ్యి ఉన్నారో వాళ్ళ తాలూకా బుద్ధి అటు ఇటు పరిగెట్టకుండాను, మనసుని జంపింగ్ అవ్వకుండాను ఒక కంట్రోల్ చేస్తూ ఒక్క ఆ భగవంతుని వైపే తన జ్ఞానాన్ని సాగిస్తూ ముందుకు సాగనిస్తూ ఉంటారు. అది స్థితప్రజ్ఞ తాలూకా లక్షణాలు. అలాగే సాధారణ మానవుడు ఆడు భోగోగుల గురించి, ఈ భోగాల గురించి, అవి దీంట్లో ఆనందం ఉన్నదని దీని గురించే తాను ప్రాకులాడుతూ ఈ ఆనందం గురించే తను ఎన్నో విధాల ప్రయత్నిస్తూ ఈ ఆనందంలోనే అన్నీ ఉన్నాయి అనేసి భ్రమపడుతూ భగవంతుని ధ్యానానికి దూరంగా ఉంటూ ఆ ధ్యానంలో లేని అందులో ఉన్న ఆనందం ఏంటి,
ఇందులో ఉన్న ఆనందం, ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఈ ఆనందాన్ని. ఆ ఆనందం ఏదైతే భగవంతుని ధ్యానంలో నువ్వు ఉంటావో దాని తాలూకా ఆనందం నీకు అంత వేగం నీకు దొరకదు. ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో దాన్ని మనం చెప్తున్నాం. అయితే అదే 67వ శ్లోకంలో ఇంద్రియాణాహి చరితం యన్మనం అనువిధీయతే తదస్య హారతి ప్రజ్ఞం వాయుర్న నవమి వాంబసి. నీటి యందు ఎలా అయితే నడుస్తుందో, నీరు ఎలా అయితే నడుస్తుందో ఆ నీటిలో నావ వలె నీ తాలూకా జీవితం సాగనంపాలి. అది ఎక్కువగాను బాగోగుల గురించి భోగాల గురించి పరిగెట్టకుండా నీ మనసును అదుపులో పెట్టుకుంటూ ఎలా అయితే నావని తన బుద్ధిబలంతో ఎలా అయితే తన తెరచాపుని గాలి తగలకుండా, అంటే గాలి ఎటువైపు వేస్తే అటువైపు వెళ్ళిపోతుంటుంది నావ, దాన్ని తన బుద్ధితో కంట్రోల్ చేస్తూ దాన్ని నడుపుతూ ఈ మహాసముద్రాన్ని దాటిస్తున్న సగం మానవుడు అన్నమాట. అది 67లో చెప్పాడు. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే 68, 69. అయితే 68, 69 మనకి రెండే శ్లోకాలు. ఇది స్థితప్రజ్ఞుడు గురించి స్వామి మనకు బోధించాడు. ఆయన వేసిన 4 ప్రశ్నలకి చక్కగా ఒక్కొక్కటి జవాబు చెప్తూ, ఇందులో ఈ శ్లోకంలో కూడా దానికి సంబంధించిందే ఉంది. 69వ శ్లోకంలో కూడాను అదే ఉన్నది. ఆయన ఎట్టా కూర్చుంటున్నాడు అంటే తాబేలుతో సమానంగాను సమానంగా చెప్తూ, తాబేలు ఎలాగను తన ఇంద్రియాలను లోపల తీసుకుంటుందో, అన్ని వైపుల నుంచి తను ఏదైతే లోపలికి తీసుకుంటుందో అలాగనే నీ మనసును నువ్వు కంట్రోల్ చేస్తూ, ఆ తాబేలు ఎలా అయితే కూర్చుంటుందో స్థితప్రజ్ఞుని తాలూకా లక్షణం కూడా తన ఇంద్రియాలని కంట్రోల్ చేస్తూ తాబేలు కూర్చున్నట్టు తను కూడా భగవంతుని సన్నిధిలో ఉంటాడని చెప్పాడు. ఆయన ప్రవర్తన, ఆయన ఎలా నడవడిక, అవన్నీ ఒక్కొక్కటి చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు మనం 68, 69 ఇవి ఓన్లీ 72 శ్లోకాస్ ఆర్ దేర్. అవుట్ ఆఫ్ దట్ వీ రెడ్ 69, అంటే ఓన్లీ 2 శ్లోకాస్ ఆర్ దేర్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 72 శ్లోకాస్, what Krishna says in this adhyaya of second adhyaya, Sankhya Yoga, మొదటి నుంచి కాకుండా ది ఇంపార్టెంట్ వచనం, వాట్ హీ టెల్స్ అబౌట్ అజ్. మనం ఇంతవరకు ఈ 72 శ్లోకాలు మనం నేర్చుకొని అఫ్కోర్స్ 1 month పైన అయిపోయింది. ఇది కంటిన్యూ మనం చేస్తూ ఈ 1 monthలో మనం ఏంటి తెలుసుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అది నేను నాకు ఏం తెలిసింది, ఏంటి భగవంతుడు నాతో చెప్పిస్తాడు, ఏంటి నేను చెప్పాలి అన్నది నేను అది 72 శ్లోకాస్ అయిన తర్వాత నేను చక్కగా అందరికీ అర్థమైన రీతిలో నేను చెప్పడానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఓకే. అయితే 68వ శ్లోకంలో ఆయన ఏంటి చెప్తున్నాడంటే, తస్మాదత్స్య మహాబాహో, మహాబాహో అన్నాడు. అంటే ఆయన అర్జునుడికి మహాబాహో అని పిలిచాడు. తస్మాదత్స్య, తస్మాత్ అంటే అందువలన, ఎందువలన ఎవరైతే ఈ జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకుంటారో వాళ్ళు, అందుకే తస్మాత్ జస్య
అస్య అంటే యవని యొక్క, యవని మహాబాహం అంటే అర్జున, నిగృహీతాని, నిగృహీతాని అంటే అన్ని విధములుగా, సర్వస అంటే అన్ని విధములా, ఈ నిగృహీతాని నిగ్రహించబడుతున్నాడో, అన్ని విధాల నిగ్రహిస్తూ తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటున్నాడో. ఇంద్రియార్థేభ్య అంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయముల నుండి, ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠత, అది స్థిరమగును. ఏంటి ప్రజ్ఞ అంటే బుద్ధి, ప్రజ్ఞ ప్రతిష్ఠత, బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఇంద్రియాలు ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా, అన్ని విధాల నుంచి పూర్తిగా స్థిరంగా ఉన్నట్టయితే ఆడు స్థితప్రజ్ఞుడు వరకు వెళ్ళగలడు అనేసి ఇక్కడ ఆయన తస్మాత్ ఆ వాక్యం ద్వారా అతను ఉపయోగించాడు. మనస్సు ఏంటి? మనస్సు ఇది ఇంద్రియాల వైపు పరిగెడుతూ ఉంటుంది. ఈ మనస్సుని విషయాల వైపు ఎప్పుడైతే వెళ్తుందో, ఏంటి ఆ విషయాలు? బాహ్య దృష్టితో చూసిన విషయాలు, భోగాలు అనుభవించడానికి, అవి అనుభవించడానికి పరిగెడుతుంటాయి. ఆ పరిగెత్తున్న ఆ మనస్సు ఇంద్రియాలని మనం దగ్గరికి చేర్చుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. అది చెప్తూ ఇక్కడ ఏంటంటున్నాడు? మహాబాహో అంటున్నాడు. మహాబాహో అంటే అర్జునుడు ఎలా ఉన్నాడు? అతను మంచి శక్తివంతంగా ఉన్నాడు, బలిష్టమైన బాహువులతో ఉన్నాడు, వీరత్వంతో ఉన్నాడు, శూరత్వంతో ఉన్నాడు. అంటే ఈ గుణాలతో ఉన్నాడు కనుక ఆయనకి మహాబాహో అన్నాడు. ఆయనలో వీరత్వం ఉంది, శూరత్వం ఉంది, ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. అలాగ ఉన్నవాడు కూడాను ఈ బంధువుల్ని వాటిని అంటే ఆయన మైండ్ కంట్రోల్ చేయలేకపోయాడు. అంటే తన మనసు ఎలాంటిదో దాంతో పోల్చారు. అలాంటి మహానుభావుడికి ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేయలేక వీళ్ళందరూ నా వాళ్ళు, నా మనుషులు అని ఆయన చాలా దుఃఖానికి గురవుతూ నేను యుద్ధం చెయ్యను అనేసి విరమించుకుంటూ ఎక్కువగా విచారిస్తూ భగవంతుని వేడుకోవడం జరిగింది. అంతటి మహానుభావుడు ఎవరు? అర్జునుడు. మహాబాహో అని సంబోధిస్తున్నాడు కృష్ణ భగవంతుడు. నీలో శూరత్వం ఉంది, వీరత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత నువ్వు కూడా కొన్ని విధాలుగా నువ్వు ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ ఎన్నో పనులు చేశావు. ఇప్పుడు నీకెందుకు ఈ గతి పట్టింది అనేసి అక్కడ అని చెప్తూ, ఇంద్రియాలని కంట్రోల్ చేయడానికి ఆ ఇంద్రియ ఎవరైతే వశపరుచుకుంటారో వాటిని విడిచిపెట్టాలి. అంటే భోగాల గురించి ఏదైతే నీ ఇంద్రియం పరిగెడుతుందో, ఇందులో కొన్ని ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలవు, కొన్ని ఇంద్రియాలని కంట్రోల్ చేయడం చాలా కష్టం.
ఇప్పుడు నీకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలతో చూస్తున్నావు, జ్ఞానేంద్రియాలతో నువ్వు వింటున్నావు, జ్ఞానేంద్రియాలతో వాసన చూస్తున్నావు, జ్ఞానేంద్రియాలతో రుచులు కూడా నువ్వు అనుభవిస్తున్నావు. ఇవన్నీ ఇంద్రియాలే. అసలు మనసు కూడా ఒక ఇంద్రియమే. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఇది ఈ ఈ విషయాల గురించి నువ్వు ఏ ఒక్కదానికైనా నువ్వు లోనైనా నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. అవి అన్నీ నువ్వు కంట్రోల్లో రావాలి. అయితే ఇక్కడ ఈ 58, 59 శ్లోకంలో కూడాను ఆయన దీని గురించే ఆయన వివరించారు. ఏంటి వివరించారు అన్నది, తస్మాదస్య మహాబాహో నిగృహాతాని సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థాభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎవరైతే ఈ ఇంద్రియాలని ఇంద్రియార్థాల ద్వారా కంట్రోల్ చేస్తారో వాళ్ళు నీ బుద్ధిని స్థిరంగా ఉంచగలరు. బుద్ధిని ఎప్పుడైతే నువ్వు స్థిరంగా ఉంచుతావో ఇవన్నీ నీకు ఏమీ దగ్గరికి చేరవు అనేసి ఈ శ్లోకంలో చెప్తూ నెక్స్ట్ శ్లోకం 69లో ఏంటి చెప్తున్నారో మనం విందాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. యా నిశా సర్వభూతానాం, నిశా అంటే రాత్రి, యా ఏదైతే మనం రాత్రి పగలు రెండు, ఈ రెండిటి గురించి స్వామి చెప్తున్నారు. యా నిశా సర్వభూతానాం అంటే సర్వప్రాణులు, తస్యాం జాగర్తి, తస్యాం జాగ్రత్త. తస్యాం అంటే ఆ భగవంతుని ప్రాప్తి. సర్వభూతానాం తస్యాం జాగర్తి. జాగర్తి అంటే జాగరణ చేస్తుంటాం మనం. ఎప్పుడు మనం జాగరణ చేస్తాం? శివరాత్రి జాగరం. జాగరం అంటే మేల్కోవడం, మేల్కొని ఉంటాం. మనం ఎప్పుడు మేల్కొని ఉంటాం? పగలు మేల్కొని ఉంటాం. రాత్రులు ఏం చేస్తాం? పడుకుంటాం. ఈ రాత్రి పగలు అన్నది ఎలా వస్తుంది? ఇక్కడ అతను తస్యాం జాగ్రత్త సంయమి అంటే ఈ రాత్రి పగలు అన్నది సంయమి అంటే ఎవరైతే స్థితప్రజ్ఞుడై ఉంటాడో ఆయనకి రాత్రి పగలు అన్నది మాత్రం ఎప్పుడూ ఉండదు. ఆయనకి రెండు సమానమే. రాత్రి కూడాను అంటే పగలు కూడా రాత్రిగానే అతను చూస్తాడు, రాత్రిని పగలుగానే చూస్తాడు. అంటే ఒక్కటే అన్నమాట. ఎలా చూస్తున్నాడు అంటే ఆయనకి ఈ చక్షువులు అంటే కళ్ళు, ఈ కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి అంటే ఒక్క భగవంతుని వైపే చూపుకే తనకు పనిచేస్తున్నాయి. ఓన్లీ తను చూస్తే భగవంతుని తాలూకా భగవంతుడినే ఆయన చూస్తున్నారు. ఇక్కడ మీకు చిన్న విషయం నేను చెప్పవలసి వస్తుంది. వివేకానందరికి కొద్దిగా డౌట్ వచ్చింది, ఎవరైనా భగవంతుని చూశారా అనేసి ఆయన భగవంతుని గురించి అందరికీ అడుగుతూ వస్తున్నారు. భగవంతుని ఎవరు చూస్తే అతని రూపం ఏంటి, అతను ఎలా ఉంటారు, ఏమిటి, మనిషికి ఏ విధంగా ఉన్నదో అందరూ చెప్పుకొస్తున్నారు. ఆయన శక్తివంతుడు, ఆయనకి ఈ శక్తి ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది, నువ్వు మనసుతో ప్రయోగించాలి, ఇవేవి ఆయనకు నచ్చలేదు. కానీ భగవంతుని చూసిన వాళ్ళు ఎవరు అనేసి అప్పుడు పరమానంద దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని అడిగాడు, స్వామి మీరు భగవంతుని చూశారా అంటే చూశాను అన్నాడు. చూశాను అంటే మీరు ఎలా చూశారు, ఏంటి, ఎలా ఉన్నారు, ఇదే నా ఎదురుగా ఉన్నారే భగవంతుడు, నేను చూడకపోవడం ఏంటి, నాతో మాట్లాడుతున్నారు, నాతో అన్నీ చేస్తున్నారు అని ఆయన చెప్తున్నాడు అనమాట.
అంటే ఆయన నలుగురితో ఉంటున్నాడు, ఆయన మనతో అన్నీ చూస్తున్నారు, వస్తువులు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ ఇవేవి ఆయన కనబడలేదు. ఒక్క భగవంతుడి గురించే ఆయన, అంటే ఆయన దృష్టి అంత చక్కగా ఉందన్నమాట. అలా ఉన్న ఆ రామకృష్ణ పరమహంస చేసే విధాలు, ఆయన చేసే తత్వం, ఆయన ఏంటి స్థితప్రజ్ఞుడిగా అతను చేరిపోయాడు. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు మానవుడిగా పుట్టిన తర్వాత మనం వస్తువుల్ని చూస్తున్నాం. ఎప్పుడు చూస్తున్నాం? ఓన్లీ పగలు ఎందుకు చూస్తున్నాం? రాత్రి ఎందుకు చీకట్లో ఎందుకు చూడట్లేదు? అంటే దాని మీద వెలుగు రాలేదు. ఏ వస్తువులాగానే ఉంటుంది, కానీ దాని మీద వెలుగు ఉంటే మనకి అది కనబడుతుంది. అలాగే చీకట్లో మనకేం కనబడదు. ఒకసారి లైట్ వేసామంటే ఆ లైట్ తాలూకా వెలుతురు వస్తువు మీద పడి ఫలానా వస్తువు అని మనం తెలుసుకుంటున్నాం. దీనికి కారణం ఏంటి? ఓన్లీ నీ తాలూకా దృష్టి లోపం. అయితే ఇదేంటి మానవుడికి పగలంతను బాగానే కనబడుతుందో, బాగా అక్కడికే వెళ్తాడు, ఫలానా దగ్గర ఏ కావాలంటే ఏ పనులైనా చేసుకుంటుంటారో వస్తుంటాడు. రాత్రులు మాత్రం ఎక్కడికి వెళ్ళడం. ఎందుకు? ఆ వస్తువు మనకు కనబడటం లేదు కనుక. ఏదైతే వస్తువులు నీకు కనబడటం లేదో అంటే నీ జ్ఞానం ఎలా ఉంది? ఒకసారి నువ్వు ప్రశ్నించుకున్నట్టయితే నువ్వు అంధకారంలో ఉన్నావు. నీ జ్ఞానం ఒక అంధకారంలో ఉన్నది అన్నమాట. ఆ జ్ఞానాన్ని మళ్ళీ నీకు వెలుగు అంటే సూర్యుని తాలూకా శక్తి, అది వస్తువు మీద పడాలి. పడినట్టయితే నువ్వు చూడగలుగుతున్నావు. అదే ఇక్కడ చెప్పారన్నమాట. యా నిశా అంటే రాత్రి. యా నిశా సర్వభూతానాం తస్యం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో ముని. జాగ్రత్త అంటే ఏంటి? మేల్కొని ఉండడం. యస్యాం అంటే ఎవరైతే అది మేల్కొని ఉండి వస్తువులను చూస్తున్నాడో యస్యాం అంటే సుఖప్రాప్తి కలుగుతుంది. నిశా అంటే రాత్రి పశ్యతో మునే. ఎవరైతే మునులు ఉన్నారో వాళ్ళకి ఇంకా రాత్రింబవళ్ళు అనేసి వాళ్ళకి మరి ఇంకా ఉండదన్నమాట. ఆ రెండు ఒక్కడిగానే ఉంటుంది. ఎందుకు? వాళ్ళు తాలూకా కనెక్షన్ భగవంతుని వైపు వెళ్ళిపోయింది. ఇంకా రాత్రిని పగలని ఏమీ ఉండదు. ఒక్క ఈ రాత్రి పగలు ఏర్పడుతుంది ఎవరికి అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ ఆ ఇంద్రియాలని ఎవరైతే కంట్రోల్ చేయలేకపోతున్నారో, ఎవరైతే భగవంతుని వైపు లగ్నం చేయలేకపోతున్నారో వాళ్ళకి ఈ పగలు రాత్రి. అంతేగాని ఎవరైతే స్థితప్రజ్ఞలో అంటే మునులుగా ఉంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ రాత్రి పగలు లేదు అన్న భావనతో 69వ శ్లోకం మనకు బోధిస్తూ, నెక్స్ట్ మనం 70, 71, 72 ఈ 3 శ్లోకాలు రేపటితో నేను కంప్లీట్ చేసిస్తాను. ఆ తర్వాత ఈ 72 శ్లోకాల్లో ఏంటి అన్నది ఆ భగవంతుడు నాతో చెప్పించినట్టయితే నేను చెప్పగల శక్తి ఆ భగవంతుని ప్రసాదించమని నేను మనసారా కోరుతున్నాను. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.